ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ఇప్పటివరకు 200 కోట్లు ఉచిత ఆర్టీసీ బస్సు ద్వారా ప్రయాణాలు జరిగాయని, ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావులు ఉచిత బస్సు ప్రయాణాలను స్వాగతించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రోజున తిప్పాపూర్ బస్ డిపో వద్ద జరిగిన ప్రయాణాల అభినందన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ ఆర్టీసీ సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వ విప్ పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ఆర్టీసీ డిపో ఆవరణలో సంబరాలు చేపడుతున్నామని సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో పాటు విద్యార్థులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, సిఐ వీరప్రసాద్, డిపో మేనేజర్ శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు హాజరయ్యారు. ప్రతి టికెట్ నేను దాచిపెట్టేసుకొని అది కౌంటింగ్ చేసుకుంటూ నేను ఎంత తిరుగుతున్నాను అని కాదు ముఖ్యము, నేను ఎంత లాభం పొందాను అన్నది నాకు ముఖ్యము. నాకు ఆర్టీసీ నాకు ఎంత ఇచ్చింది, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎంత ఇచ్చింది అనేది నాకు ముఖ్యమండి. దాని టికెట్లన్నీ పోస్ట్ చేసేసుకొని, ఎందుకు అంటే నేను బస్సులో తిరుగుతున్నంతసేపు ప్రతి మహిళ డ్రైవర్ అన్నతోటి కానీ కండక్టర్ తోటి కానీ గొడవ పడుతున్నారు. అమ్మ మహిళమ్మలు ప్లీజ్ దయచేసి చెబుతున్నాం, మనకిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఎక్కడికి విశేషణ గౌరవనీయులైన మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారాలు, మరియు ఇక్కడికి విశేషణ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ఆర్టీసీ ఉచిత బస్సుల వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది. మహిళలు ఎంతో మంది, నేటికి 200 కోట్ల మంది ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం అనేది డిసెంబర్ 9వ తేదీన స్టార్ట్ అయింది. మన ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2023 ఏర్పడి 2 రోజుల్లోనే మన 6 పథకాల్లో మొదటి పథకం అనేది ఉచిత బస్సు ప్రయాణం అనేది 2 రోజుల్లోనే స్టార్ట్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ మిగతా పథకాల కంటే మన ఆర్టీసీ పథకం ఫస్ట్ స్టార్ట్ చేయడం మాకు కూడా ఆర్టీసీ ఎంప్లాయీగా గర్వకారం చెప్పుకోవచ్చు. అది ప్రభుత్వం మనకు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్టీసీ కూడా ఎంతో సహకరిస్తూ, మహిళలకు ఎంతో చేతనిస్తూ, అది ఎంతో చిన్న తెలియకుండా ఎంతో మంచి ప్రోత్సాహం ఇస్తుంది ఈ పథకం అనేది. మనం అక్రాస్ అన్ని ఆక్యుపేషన్ మహిళలను చూసుకుంటే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసి స్కూల్కి వెళ్ళే పిల్లలు, తర్వాత ఉపాధి హామీ మహిళలు అంట, వాళ్ళు నాకు అప్పుడు లాస్ట్గా చెప్పడం జరిగింది. ఒక మహిళ నా దగ్గరకు వచ్చి నెలకి 1000 రూపాయలు ఈజీగా ఆదా అవుతున్నాడు అని చెప్పి ఉపాధి హామీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించగానే రవాణా శాఖ మార్చులుగా పొన్నం ప్రభాకర్ గారు బాధ్యతలు ఉన్నటువంటి సందర్భంలో బాగా గుర్తు, డిసెంబర్ 7, 2023న ముఖ్యమంత్రిగా మంత్రుల ప్రమాణ స్వీకరణ చేసిన 48 గంటల్లో ఆడతల్లులకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణాన్ని మేము అసెంబ్లీ నుండి ప్రారంభం చేసిన సందర్భంలో ఈనాటికి ఇంచుమించు 19 నుంచి 20 మాసాల్లో 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు మహిళా తల్లులు చేసి బస్సులో 6,680 కోట్ల రూపాయల ప్రయాణాలు, ఇంచుమించు 200 కోట్ల జీరో టికెట్ల మీద ప్రయాణాలు మహిళా తల్లులకైన ఖర్చు 6,680 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లను కూడా మహిళా తల్లికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మహిళలకు బస్సులు ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా మహిళలను ఈరోజు ఉన్నతమైన స్థానం తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఓవైపు నేతలకు సంబంధించి ఈరోజు చీరల తయారీని పడినప్పేపి మీ అయ్యంలో 275 కోట్లు సిరిసిల్ల నేతలు బకాయిచ్చిపోతే ఈరోజు మీ వచ్చిన తర్వాత 275 కోట్లు ఇవ్వడమే కాకుండా 1,34,00,000 రూపాయల చీరలు నేతన్నలకు పని కల్పించడంతో పాటు మహిళా తల్లులకు 64 లక్షల మందికి 2 చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం, మహిళా ఆర్థిక స్వావలంబనలో వారు ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటారు కేటీఆర్ నేడుతున్నా, ఆనాడు ఈ చక్కటి పథకాన్ని ఈరోజు అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుటమే కాకుండా మహిళలు చేసుకొని ప్రయాణాలు మాకేందని చెప్పని